ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 31న జరుగుతుంది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ మంత్రులు సమావేశమవుతున్నారు. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ వంటి కీలక అంశాలను ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు జరిగే మంత్రివర్గ సమావేశం ఇదేనంటున్నారు. దీంతో మంత్రివర్గ నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఈ నెల 31న జరగబోయే ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సమావేశం జరగబోతోంది. దీనిలో పలు కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. దానికి బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి ఆమోదం కూడా మంత్రివర్గం నుంచి తీసుకోబోతున్నారు. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి నెలలో జరపబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు మంత్రివర్గ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి అంశం గురించి కూడా చర్చిస్తారు. వీటితో పాటు ఇప్పటి వరకు కూడా నవరత్నాలు దాదాపు 99% గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని 99% అమలు చేశాం అని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో కొత్త పథకాలు ఏవేవైతే పెండింగ్ లో ఉన్నాయో, కొత్తగా ప్రకటించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు వరకు అమలవుతున్నటువంటి పథకాలు, వాటి పురోగతి, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులు, పెండింగ్ లో ఉన్నటువంటి బడ్జెట్లు రిలీజ్ చేయటం, అదేవిధంగా కొత్త పథకాలు ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి పురోగతి ఎలా ఉంది, వాటికి నిధులు కొరత ఏ పథకాలకు ఎదుర్కొంటారు, అదేవిధంగా ఇటీవల కాలంలో అత్యధికంగా వేధిస్తున్నటువంటి సమస్య ఆర్థిక సమస్య, దీనివల్ల నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో కూడా నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తమకు కావాల్సినటువంటి బిల్లులు కానీ ఇతరత్ర ఆర్థిక అంశాలు కూడా ఏమాత్రం రావటం లేదని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే కూడా నిధులు బడ్జెట్ లేకపోవడం వల్ల, నిధుల కొరత వల్ల చేసిన బిల్లులు కూడా రాని పరిస్థితుల్లో చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులు పాలవుతున్నారనే అంశం గురించి కూడా బహిరంగంగానే వెల్లడించిన నేపథ్యంలో ఏ బిల్లులు అయితే పెండింగ్ లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆ బిల్లుల చెల్లింపుకు సంబంధించి అంశం గురించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆ గృహాల నిర్మాణానికి సంబంధించి, గృహాల పంపిణీకి సంబంధించి, అదేవిధంగా పట్టాల పంపిణీకి సంబంధించి మహిళలకు ఏదైతే ఇస్తారన్నారో చెంటు స్థలానికి సంబంధించిన అంశం ఉంది. వాటికి సంబంధించిన అంశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయించి పెండింగ్ లో ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా పంపిణీ చేయటం, అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణం ఎక్కడైతే పూర్తయిందో వాటికి సంబంధించిన ఇళ్లు కూడా పూర్తిగా పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపట్టాలనే అంశం గురించి కూడా ఆ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.